హలో, హౌ యూ ఆల్. ఈ వీడియోలో ఏదైనా నంబర్ తీసుకుంటే ఆ నంబర్కి హౌ మెనీ ఫ్యాక్టర్స్, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అనేది చెప్పడానికి ఈ వీడియోలో మీకు చెప్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉందనుకోండి. 12కి మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు 1, 2, 3, 4, 6 అండ్ 12 అండ్ సో ఇలా టోటల్గా చూసుకుంటే టోటల్గా దీనికి 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయని మనం చెప్తాం. ఇలా ఫ్యాక్టర్స్ని రాసి చెప్పకుండా కూడా మన దగ్గర ఒక టెక్నిక్ ఉందన్నమాట. అదేంటంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 6 ఆర్ 2 3 ఆర్ అంటే 12ని నేను ఎలా రాయొచ్చు? 12 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 అని రాయొచ్చు, 3/1. అంటే ఆ వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ని పవర్స్లో రాసుకోండి. పవర్స్లో రాసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పవర్స్ నుంచి ఈ 2/2 ఉంది కదా, దీంట్లో ఈ పవర్ 2 తీసుకొని 2 + 1 చేయండి. అలాగే ఈ పవర్ ఇంకొక ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంది కదా, దాని పవర్ తీసుకొని 1 + 1 చేయండి. ఈ రెండు మల్టిప్లై చేయాలన్నమాట. ఆ రెండు మల్టిప్లై చేయాలి. ఆ రెండు మల్టిప్లై చేస్తే 2 1s ఆర్ 2 + 1 3 ఇంటూ 1 + 1 2, టోటల్గా 3 2s ఆర్ 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయని మనం చెప్పేయచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఫాలో అయితే ఈజీగా మనం. ఇంకొక నెంబర్ తీసుకుందాం, 24 అనుకోండి. 24 ఆల్రెడీ మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలో కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. 24కి మనకి టోటల్గా 1 2 3 4 అండ్ 6 8 12 24, దీస్ ఆల్ ఆర్ ఫ్యాక్టర్స్. టోటల్గా 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇది ఎలా చెప్పాలి అంటే ఫస్ట్ 24కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 12s ఆర్ 2 6 ఆర్ 2 3s ఆర్ అంటే దీన్ని ఇప్పుడు నేను ఎలా రాయొచ్చు? 2³ ఇంటూ 3/1 అని రాస్తాను. ఇందులో 3 + 1 ఇంటూ 1 + 1, ఓకే. 3 + 1 4 ఇంటూ 2, 4 2s ఆర్ 8, టోటల్గా 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయని మనం చెప్పవచ్చు అనమాట. సో ఇది ఒక మంచి టెక్నిక్, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో చెప్పడానికి ఇది ఒక మంచి టెక్నిక్. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరికీ లైక్ చేయండి, ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ఓకే. మీకు అన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.